రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 2న తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం పేదలు, వృద్ధులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత వంటి అన్ని వర్గాలకు ఉపయోగపడే నిర్ణయాలను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యత పొందుతున్న పథకం ఇందిరమ్మ జీవిత బీమా. ఈ పథకాన్ని జూన్ 2వ తేదీన అధికారికంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకురానున్నారు. కుటుంబ యజమాని ఆకస్మిక మరణం చెందిన పక్షంలో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సాయం అందించనుంది ప్రభుత్వం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనివ్వనుందని భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసితో చర్చలు జరుపుతోందని సమాచారం. జూన్ 2న ఎల్ఐసితో అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మీడియా సమావేశంలో ఈ పథకం గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. గడువు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం మాత్రమే కాకుండా మరికొన్ని కీలక సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా పింఛన్లు మంజూరు కాలేదనే విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం దాదాపు 2 లక్షల మందికి కొత్త పింఛన్లు అందించేలా చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పింఛన్ మొత్తాన్ని పెంచే అంశంపైన ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో 2వ దశకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మొదటి దశలో ఎన్నికైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఇప్పుడు 2వ దశలో మరిన్ని పేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేయనున్నారు. జూన్ 2 నుంచి 2వ దశ ఇళ్ల నిర్మాణాలకు నిధుల విడుదల కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో స్వంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కూడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. డిజిటల్ హెల్త్ కార్డులను జూన్ 2న ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా క్యాష్లెస్ వైద్యం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను సేకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మే 31 నాటికి డేటా సేకరణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక యువత కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా సనత్ నగర్లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిని కూడా జూన్ 2న ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి సర్కార్ వరుస సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ఇవ్వడానికి సిద్ధమవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.